పోలీస్ స్టేషన్లు శాంతికి, భరోసాకు చిహ్నాలుగా ఉండాలి. పోలీస్ స్టేషన్లు చూడగానే ప్రజల్లో భద్రతా భావన, నిశ్చింత కలగాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర పోలీసులకు చక్కని పేరుంది. దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. పోలీస్ స్టేషన్కు వచ్చే వారి పట్ల, ముఖ్యంగా మహిళలు, బడుగు బలహీన వర్గాలు, వృద్ధుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అంతేకాక నేరాల అదుపుపై నిర్లక్ష్యం చేయరాదు. పోలీసుల వద్ద సత్వర న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశిస్తారు. వారి ఆశలను వమ్ము చేయకుండా విధులు నిర్వహించాలి. నేరాలు జరిగిన తరువాత పోలీసులు చర్యలు తీసుకునే కన్నా నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సామాజిక పోలీసింగ్లో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా సమాజంలో జరుగుతున్న నేరాలను అరికట్టడానికి, సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి, ప్రజలకు పోలీసులకు మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి, తద్వారా ప్రజలు మెరుగైన జీవితం పొందడానికి, సమాజంలో పోలీసు వ్యవస్థ ఖ్యాతి పెంచడానికి వరంగల్ జిల్లా పోలీసులు చైతన్యం అనే వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. గొలుసు దొంగతనములు, చైన్ స్నాచింగ్ నేరం. ఐపీసీ సెక్షన్ 379 ప్రకారం 3 సంవత్సరాల జైలు, జరిమానా 2 విధించబడతాయి. గొలుసు దొంగతనాలు జరగకుండా నివారణ, జాగ్రత్త చర్యలు. నిర్మానుష్య ప్రదేశాలలో మహిళలు ఒంటరిగా పోరాదు. మహిళలు ఆభరణాలు ధరించినప్పుడు కొంగు కప్పుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఆభరణాలు ధరించరాదు. రాత్రి వేళలలో ఆభరణాలు ధరించి తిరగరాదు. దొంగ అని తెలిసినప్పుడు ధైర్యంగా ఎదుర్కోండి. నేరం జేబు దొంగతనాలు, సూట్ కేసులు మరియు ఇతర సామాను దొంగతనాలు బహిరంగ ప్రదేశాలలో. ఐపీసీ సెక్షన్ 379 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించబడతాయి. బహిరంగ ప్రదేశాలలో దొంగతనాలు జరగకుండా నివారణ, జాగ్రత్త చర్యలు. బ్యాంకుల ద్వారా డబ్బులు డ్రా చేసి నగదు తెచ్చేటప్పుడు జాగ్రత్త పాటించాలి. అపరిచిత వ్యక్తులు పిలిచినప్పుడు స్పందించకూడదు. స్కూటర్, కారు డిక్కీలలో డబ్బు పెట్టరాదు. ఏటీఎంలలో డబ్బు డ్రా చేసినప్పుడు పిన్ నెంబర్ ఇతరులు చూడకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో లగేజ్ని భద్రపరచుకోవాలి. కరెంటు ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి వైరు దొంగతనం చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 379 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించబడతాయి. కరెంటు ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి వైరు దొంగతనం జరగకుండా నివారణ, జాగ్రత్త చర్యలు. ట్రాన్స్ఫార్మర్ల పై భాగంలో మూతనట్లు రాకుండా ఆ శాఖ వారిచే వెల్డింగ్ చేయించాలి. ఎప్పటికప్పుడు లైన్మెన్ మరియు వైర్మెన్లతో తనిఖీ చేయించాలి. గ్రామాలలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ పై, రిసీవర్లపై నిఘా పెట్టాలి. రాత్రిపూట మరియు పగటిపూట ఇండ్లలో దొంగతనాలు నేరం. ఐపీసీ సెక్షన్లు 380, 454, 457 ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా
లేదా రెండూ విధించబడతాయి. నేరం బందిపోటు దొంగతనములు. ఐపీసీ సెక్షన్లు 395 నుండి 402 వరకు 10 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదు మరియు జరిమానా కూడా విధించబడతాయి. నేరం దోపిడీ దొంగతనములు. ఐపీసీ సెక్షన్ 392, 393, 394 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదు, జరిమానా కూడా విధించబడతాయి. దోపిడీ దొంగతనాలు మరియు బందిపోటు దొంగతనాలు జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. చీకటి సమయాలలో ప్రయాణించరాదు. తెలియని వాహనాలు ఎక్కరాదు. మహిళలు ఒంటరిగా డబ్బు, నగలతో ఆటోలలో ప్రయాణం చెయ్యరాదు. ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలి. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు ఎవరో ఒకరికి ఇంటి కాపలాగా నిద్రపొమ్మని చెప్పాలి. ఊరికి వెళ్లేటప్పుడు నిఘా ఉండడానికి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తెలపాలి. బైక్లు, ఆటో, కారు, ఇతర వాహనాల దొంగతనములు నేరం. ఐపీసీ సెక్షన్ 379 ప్రకారం 3 సంవత్సరాల జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి. వాహనాలు దొంగతనం జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. తాళం వేయకుండా పార్కింగ్ చేయకూడదు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో వాహనాలు పెట్టాల్సినప్పుడు పార్కింగ్ స్టాండ్లలో పెట్టుకోవాలి. గేటు బయట కాకుండా ఇంటి ఆవరణలో పెట్టుకోవాలి. హ్యాండిల్ లాక్ తప్పనిసరి. 2 సంవత్సరాలకొకసారి హ్యాండిల్ లాక్ మార్చుకోవాలి. నేరం ఆత్మహత్య చేసుకొనుటకు దుష్ప్రేరణ లేదా ఉసిగొలుపుట లేదా పరిస్థితులు కల్పించుట. ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా విధించబడతాయి. ఆత్మహత్యా ప్రయత్నం నేరం. ఐపీసీ సెక్షన్ 309 ప్రకారం 1 సంవత్సరము జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడతాయి. హత్య చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 302, 304 ప్రకారం జీవిత ఖైదు మరియు జరిమానా కూడా విధించబడతాయి. ఆత్మహత్యలు జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. ఎవరికైనా ఒక జీవితమే ఉంటుంది. ఎలాంటి చిన్న పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కష్టాలు చెప్పుకోవాలి, పరిష్కరించుకోవాలి. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. తనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుకోవాలి. మైనర్ బాలికను వివాహ నిమిత్తం అపహరించడం నేరం. ఐపీసీ సెక్షన్ 366 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. నేరం మైనర్ బాలికను వ్యభిచారిణిగా మార్చడం. ఐపీసీ సెక్షన్ 366A అండ్ బి, 372, 373 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. నేరం మైనర్ బాలికపై అత్యాచారం. ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదు మరియు జరిమానా కూడా విధించబడతాయి. మైనర్ బాలికలు ప్రేమ, ఆకర్షణ ముసుగులో అపహరించబడకుండా నివారణ జాగ్రత్త చర్యలు. పిల్లలను క్రమశిక్షణతో మంచి వాతావరణంలో పెంచాలి. పిల్లల ప్రవర్తన, నడవడికను ఎప్పటికప్పుడు గమనిస్తూ చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలి. పిల్లలు చెడు స్నేహాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. వేరే వాళ్ళ ఆకర్షణలకు లోను కాకుండా వారితో స్నేహంగా మెలగాలి. ఈ వయసులో కలిగేది ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే అని చెప్పాలి. ప్రేమ అనే పేరుతో చెప్పే మాయ మాటలకు మోసపోకూడదు. మైనర్ బాలిక అంగీకారంతో సెక్స్ లో పాల్గొన్నా అది రేప్ కింద నేరం. అది కాదురా మామా. సర్లే. రోడ్డు ప్రమాదాలు నేరం. సాధారణ గాయాలు. ఐపీసీ సెక్షన్ 337 ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా లేదా రెండూ విధించబడతాయి. నేరం బలమైన గాయాలు, ఎముకలు విరగడం.
ఐపీసీ సెక్షన్ 338 ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా లేదా 2 విధించబడతాయి. నేరం రోడ్డు ప్రమాదాల వల్ల మనిషి మరణిస్తే ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం 2 సంవత్సరాల జైలు, జరిమానా లేదా 2 విధించబడతాయి. నేరం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు లేని ఎడల మరియు ఇతరములు. శిక్ష మోటారు వాహనాల చట్టం కింద నేరాన్ని బట్టి 100 రూపాయల నుండి 5000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది మరియు జైలు శిక్ష కూడా విధించబడతాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. మద్యం తాగి వాహనాలను నడపరాదు, అతివేగంతో వెళ్లరాదు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడపరాదు, ముందు వెళ్తున్న బండిని ఇరుకు మార్గాలలో ఓవర్టేక్ చేయరాదు, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుపోకూడదు, ఏదో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేయకూడదు, ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ, పొల్యూషన్, ఫిట్నెస్, పర్మిట్ సర్టిఫికెట్ మరియు ఇతర డాక్యుమెంట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి. వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అర్హత లేని వారికి వాహనాలను నడుపుటకు అనుమతినివ్వకూడదు. భర్త మరియు అతని కుటుంబ సభ్యులు భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం నేరం. ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష. భార్య లేక భర్త ఉండగానే విడాకులు తీసుకోకుండా 2వ వివాహం చేసుకోవడం నేరం. ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. అదనపు వరకట్నం కోసం వేధించడం నేరం. ఐపీసీ సెక్షన్ 3-4 వరకట్నపు నిషేధ చట్టం 1961 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష, 5000 రూపాయల వరకు జరిమానా విధించబడతాయి. అదనపు కట్నం గురించి హత్య చేయడం నేరం. ఐపీసీ సెక్షన్లు 302, 304B ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష, జీవిత ఖైదు విధించబడతాయి. పెళ్లైన స్త్రీని అక్రమంగా తీసుకువెళ్లడం నేరం. ఐపీసీ సెక్షన్ 498 ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా 2 విధించబడతాయి. వరకట్న వేధింపులు జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదు. పిల్లల పెంపకం పట్ల బాధ్యతగా ఉండాలి. కట్నం కోసం వేధించరాదు. చిన్న చిన్న విషయాలలో సర్దుబాటు ఉండాలి. విడిపోవలసిన పరిస్థితి వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి. మానభంగం చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం 7 సంవత్సరాలకు జైలు తగ్గకుండా జీవిత ఖైదు, 10 సంవత్సరాల జైలు మరియు జరిమానా. స్త్రీలను అసభ్యకరంగా చిత్రించడం నేరం. స్త్రీల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం 1986 ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు, 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడతాయి. మహిళపై గృహహింసకు పాల్పడడం నేరం. గృహహింస నిరోధ చట్టం 2005 ప్రకారం నేరస్తులు కఠినంగా శిక్షించబడతారు. మహిళలపై వేధింపులు జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. అవసరమైనంత మేరకు మాత్రమే ఎదుటివారితో మాట్లాడాలి. మహిళను తల్లి, సోదరితో సమానంగా చూడడం నేర్చుకోవాలి. మహిళలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు. ఎదుటివారి ప్రవర్తనను పసిగట్టి వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. భయపడకుండా పోలీసుల సహాయం పొందాలి. ఎస్సీ, ఎస్టీ కులాల వారిపై అత్యాచారాలు నేరం. అవమానించడం, కులం పేరుతో దూషించడం, వారి భూములను బలవంతంగా పొందడం, నివాస స్థలం నుండి ఊరు విడిచి వెళ్లేలా చేయడం, మహిళలపై అత్యాచారాలు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 ప్రకారం 6 నెలల నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష. ముందస్తు బెయిలు పొందే అవకాశం లేదు. నేరం గర్భవతి అనుమతి లేకుండా గర్భస్రావం కలగచేయడం. ఐపీసీ సెక్షన్ 313 ప్రకారం 10 సంవత్సరాల కఠిన కారాగారం లేదా యావజ్జీవ జైలు. ముందస్తు లింగ నిర్ధారణ పరీక్ష చేసినట్లు అయితే తల్లిదండ్రులు, బంధువులు, పరీక్ష చేసిన డాక్టర్లు అందరూ శిక్షార్హులే. గర్భస్థ పిండ పరీక్ష లింగ నిర్ధారణ నివారణ చట్టం 1994 23(1) ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు మరియు 50,000 వరకు జరిమానా విధించబడతాయి. నేరం బాల్య వివాహాలు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 1,00,000 రూపాయల జరిమానా. నేరం చేతబడి, బాణమతి, ఇతర మూఢనమ్మకాలు.
చేతబడి, బాణామతి, ఇతర మూఢనమ్మకాల నిరోధక చట్టం ప్రకారం నేరస్తులు చట్ట ప్రకారం శిక్షార్హులు. మూఢనమ్మకాలు జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. చేతబడి, బాణామతి అనేది మూఢనమ్మకాలు మాత్రమే. అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్కు చూపించుకోవాలి. మంత్రాలు, బాణామతి చేస్తున్నారని వ్యక్తుల మీద దాడి చేయకూడదు. మానసికంగా ఆరోగ్యంగా లేనప్పుడు మంత్రాలు, చేతబడి చేసినందువల్ల అలా అయ్యిందని అనుకుంటున్నారు. అది తప్పు. వెంటనే మానసిక వైద్యునికి చూపించి వైద్యం చేయించాలి. చెడు జరగడానికి గల కారణాలను విశ్లేషించుకొని తప్పులను సరిదిద్దుకోవాలి. నేరం అక్రమ సంబంధాలు. ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా లేదా 2 విధించబడతాయి. అక్రమ గుడుంబా తయారీ, నిలువ, అమ్మడం, కొనడం నేరం. ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ యాక్ట్ 1995 ప్రకారం 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు జైలు, 10,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడతాయి. బెల్టు షాపుల నిర్వహణ, అక్రమ సిట్టింగులు నేరం. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టము 1968 ప్రకారం 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 నుండి 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడతాయి. గుడుంబా తయారీ జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. అనుమతి లేని పటిక, బెల్లం అమ్మడం నేరం. గుడుంబాను కలిగి ఉన్న, తయారు చేసిన, అమ్మిన, రవాణా చేసిన అది నేరం. గుడుంబా త్రాగడం వల్ల జబ్బులొచ్చి చిన్న వయసులోనే మరణిస్తారు. కుటుంబ సభ్యులు అనాథలవుతారు. అక్రమంగా ఇసుక రవాణా చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 379, మైన్స్ అండ్ మినరల్ యాక్ట్ ప్రకారం 3 సంవత్సరాల జైలు, జరిమానా లేదా 2 విధించబడతాయి. అక్రమ గంజాయి సాగు, కలిగి ఉండడం, రవాణా చేయడం నేరం. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కనీసం 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష మరియు 1,00,000 రూపాయల నుండి 2,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడతాయి. గంజాయి సాగు జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. గంజాయి సాగు చేయడం నేరం. గంజాయి నిల్వ చేయడం, రవాణా చేయడం కూడా నేరం. రవాణా చేసే వాహనదారుడు కూడా శిక్షార్హుడే. భూమి యజమాని, కౌలుదారుల మీద కూడా కేసులు నమోదై జైలుకు వెళ్తారు. గ్రామ పోలీసు అధికారిచే సమాచారం సేకరించి గంజాయి సాగు జరగకుండా చూడాలి. నేరం జూదం, మట్కా మరియు సట్టా. ఏపీ గేమింగ్ యాక్ట్ 1978 ప్రకారం 3 సంవత్సరాల జైలు, జరిమానా లేదా 2 విధించబడతాయి. జూదం, మట్కా మరియు సట్టా జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. ఇంట్లో ఉండే కంప్యూటర్, ఫోన్లు ఉపయోగించి జూదమాడడానికి బానిసలుగా మారిపోతున్నారు. మట్కా, కోళ్ల పందాలు నేరం. కుటుంబాలు ఆర్థిక పరంగా నష్టపోయి రోడ్డున పడతాయి. గ్రామాలలో జూదరుల వివరాలను సేకరించాలి. పదే కేసుల్లో ఉన్నవారిపై షీట్లు తెరవబడును. పెద్ద మనుషులు అక్రమంగా పంచాయతీలు చేయడం, పంచాయతీల పేరు మీద డబ్బు డిపాజిట్లు పెట్టి డబ్బును దండుకోవడం, చట్ట వ్యతిరేక ఉత్తర్వులు లేదా ఆజ్ఞలు జారీ చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 384 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించబడతాయి. పెద్ద మనుషుల పంచాయతీలు నివారణ జాగ్రత్త చర్యలు. గ్రామాలలో కొంతమంది వ్యక్తుల ఆధ్వర్యంలో చేసే తీర్మానాలకు ఎటువంటి చట్టబద్ధత ఉండదు. సమస్య పోలీసు స్టేషన్ మరియు కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలి. దానికి మాత్రమే చట్టబద్ధత ఉంటుంది. పంచాయతీ పేరుతో డిపాజిట్లు పెంచడం నేరం. వారిపై క్రిమినల్ కేసులు పెట్టబడును. ప్రజలు తమ భూ తగాదాల విషయంలో తహసీల్దార్ వద్ద గాని, ఆర్డీఓ వద్ద గాని లేదా సివిల్ కోర్టులో గాని పరిష్కరించుకోవాలి. గ్రామాలలో చేసుకునే తీర్మానాలు మళ్లీ కొత్త నేరాలకు దారితీస్తాయని గ్రహించాలి. నేరం కుల బహిష్కరణ. పౌర హక్కుల రక్షణ చట్టం 1954 ప్రకారం 1 నెల నుండి 6 నెలల వరకు జైలు శిక్ష, 100 రూపాయల నుండి 500 రూపాయల వరకు జరిమానా విధించబడతాయి. లంచం అడగడం, ఇవ్వడం, తీసుకోవడం నేరం. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు జైలు, జరిమానా విధించబడతాయి. అవినీతి జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. అవినీతి దేశద్రోహం. న్యాయబద్ధమైన సంపాదనతో సక్రమంగా జీవించాలి. ఆదాయానికి తగ్గట్టు ఆలోచనలు, ఖర్చులు ఉండాలి. అవినీతిలో చిక్కుకుంటే చివరకు ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. భూ ఆక్రమణలు, భూ కబ్జాలు మరియు భూ వివాదాలు కలిగించడం నేరం.
భూ ఆక్రమణ నిరోధ చట్టం, భూ కబ్జా నిరోధ చట్టం, ఐపీసీ 447, 506 ప్రకారం నేరస్తులందరూ కఠినంగా శిక్షించబడతారు. భూ వివాదాలు జరగకుండా నివారణ జాగ్రత్త చర్యలు. ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే నేరం, భూమి కబ్జా చేస్తే నేరం, ప్రభుత్వ భూమి అమ్మినా కొన్నా చెల్లదు, అది నేరం. దొంగ పత్రాలు సృష్టించి భూమి కబ్జా చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం నేరం. వివాదాల్లో ఉన్న భూములను తక్కువ ధరలకు కొని మోసపోకూడదు. భూ వివాదాలను తహసీల్దార్, ఆర్టీఓ కార్యాలయాలు లేదా సివిల్ కోర్టుల్లో పరిష్కరించుకోవాలి. భూమి కొనుగోలు చేస్తున్నప్పుడు అమ్మకందారు చూపించిన పత్రాలను అసలువా నకిలీవా అని తెలుసుకొనుటకు తహసీల్దార్ ఆఫీసులో పహానీ 1B నకలు పొందాలి. రిజిస్ట్రార్ ఆఫీసులో ఈసీ పొందాలి. మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా భూమి యజమానిని సంప్రదించుకోవాలి. పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ చేయడం, వాడడం, కలిగి ఉండడం, రవాణా చేయడం నేరం. ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ 1884, ఈఎస్ యాక్ట్ 1908 ప్రకారం 3 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. ప్రభుత్వ ఆస్తి విధ్వంసం నేరం. ప్రభుత్వ ఆస్తి విధ్వంస నివారణ చట్టం 1984 ప్రకారం 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు జైలు మరియు జరిమానా విధించబడతాయి. ప్రభుత్వ ఉద్యోగుల అధికార విధులను బుద్ధిపూర్వకంగా ఆటంకపరచుట, బలప్రయోగం చేయుట, గాయాలు కలిగించుట నేరం. ఐపీసీ సెక్షన్లు 186, 353, 332 ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు, జరిమానా లేదా 2 విధించబడతాయి. నేరం బుద్ధిపూర్వకంగా కొట్టుకోవడం, మారణాయుధాలతో చిన్న గాయాలు మరియు బలమైన గాయాలు కలిగించడం. ఐపీసీ సెక్షన్లు 323, 324, 325 మరియు 326 ప్రకారం 1 సంవత్సరం నుండి యావజ్జీవం వరకు కారాగారం, 10 సంవత్సరాల కఠిన కారాగారం మరియు జరిమానా విధిస్తారు. గుట్కా నమలడం వల్ల నోటి క్యాన్సర్, జీర్ణాశయ, కాలేయ క్యాన్సర్ వచ్చి మరణిస్తారు. సిగరెట్ తాగడం వల్ల గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. వీటిపై ఖర్చు పెట్టే డబ్బులు కుటుంబంలోని ఎన్నో అవసరాలను తీరుస్తాయి. గుట్కా బదులు మంచి ఆహారాన్ని భుజించడం శ్రేయస్కరం. 107 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మంచి ప్రవర్తనకు ముందస్తు అరెస్టులు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేయుట. నిబంధనలు ఉల్లంఘిస్తే బాండు ఇచ్చిన మొత్తం సొమ్ము జప్తు చేయబడును లేదా 6 నెలలు జైలు. రాష్ట్ర ప్రభుత్వం ర్యాగింగ్ను నిషేధించింది. ర్యాగింగ్ చేస్తే చట్టరీత్యా నేరం. ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం కింద 6 నెలల నుండి జీవిత ఖైదు వరకు శిక్షార్హులు. అదే పనిగా నేరాలు చేసే వారిపై రౌడీ షీట్లు తెరవబడును. అబద్ధపు సాక్ష్యం చెప్పుట మరియు కేసులు పెట్టుట నేరం. ఐపీసీ సెక్షన్లు 193, 194, 195 మరియు 196 ప్రకారం 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష. చిట్టీలు కట్టి మోసపోవద్దు. డబ్బులు బ్యాంకులో గాని పోస్టాఫీస్లో గాని దాచుకోవాలి. ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించడం పోలీసుల ప్రాథమిక కర్తవ్యం. అందుకే పోలీసు శాఖలో పనిచేసే ప్రతి పోలీస్ అధికారి ఈ చైతన్యం అనే కార్యక్రమం ద్వారా ఇప్పుడు మీరు చూసిన అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కలగజేస్తూ, ప్రజలతో సంబంధాలు మెరుగుపరుస్తూ, సమాజంలో నేరాలు అరికట్టుటకు, తద్వారా ఉన్నతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడి పోలీస్ శాఖ యొక్క ఖ్యాతిని నలుమూలలా విస్తరింపచేద్దాం. ప్రజల్లో అవగాహన కల్పిద్దాం, నేరాలను అరికడదాం, చైతన్యంతో చైతన్యాన్ని కలిగిద్దాం.